గుడ్ న్యూస్ చూద్దాం. ఉన్నత చదువులు చదవాలని అందరికీ ఉంటుంది, కానీ ఆర్థిక స్తోమత అందరికీ ఒకేలా ఉండదు. అలాంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విద్యాలక్ష్మి పథకం అండగా నిలుస్తోంది. విద్యార్థుల ఆర్థిక కష్టాలు తీర్చాలి అన్న ఉద్దేశంతో కేంద్ర వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి హామీ పత్రాలు లేకుండానే బ్యాంకు నుంచి రుణాలు పొందవచ్చు. చదువుకోవడానికి ఏ రుణం కోసం అభ్యర్థి బ్యాంకుల చుట్టూ తిరగకుండా దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే తక్కువ వడ్డీతో మంజూరవడం పీఎం విద్యాలక్ష్మి ప్రత్యేకత. రుణం అవసరమైన విద్యార్థి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మంజూరు చేసే రుణంలో చదువుకయ్యే ఖర్చులు మాత్రమే కాకుండా ట్యూషన్ ఫీజు, వసతి, రవాణా ఖర్చులన్నింటికీ కలుపుతారు. దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా ఏమీ ఉండవు. ఇక విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 4 లక్షల రూపాయల లోపు ఉండాలి. ఒక్క విద్యార్థి ఒక్క దరఖాస్తు మాత్రమే పంపాలి. దరఖాస్తు స్టేటస్ విద్యాలక్ష్మి పోర్టల్లో బ్యాంక్ అప్డేట్ చేస్తుంది. రుణం మంజూరైంది లేనిది 15 రోజుల్లో తేలిపోతుంది. అవసరమైన ధ్రువపత్రాలు లేకపోతే దరఖాస్తును అన్హోల్డ్లో పెడతారు. పోర్టల్లోని డాష్బోర్డ్లో చూసి విద్యార్థి లోన్ అప్లికేషన్ గురించి తెలుసుకోవచ్చు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, మెమోలు చివరిసారిగా చదివిన కోర్సుకు సంబంధించిన ఉత్తీర్ణత పత్రం, చేరబోయే కోర్సుకు సంబంధించిన అడ్మిషన్ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, రుణానికి దరఖాస్తు చేయడం కోసం ఏడాది ముందు చదివిన కోర్సు పాస్ అయి ఉండాలి. మార్కులు, పర్సంటేజ్తో అవసరం లేదు. విద్యార్థులు తమ అవసరం మేరకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. గడువు తేదీ అంటూ ఏమీ ఉండదు. కానీ ఏం చదవాలనుకుంటున్నారు, ఏ కాలేజీలో మీకు అడ్మిషన్ వచ్చింది, ఫీజు విషయాలు అన్ని పూర్తిగా ఉండాలి. అప్పుడే లోన్ సులువుగా వస్తుంది. ఇక ఇంజనీరింగ్, టెక్నికల్, వృత్తి సంబంధమైన ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, లా, చార్టర్డ్ అకౌంటెన్సీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలి అనుకునే వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థులు కూడా రుణాలు ఇస్తోంది కేంద్రం. ఇక విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునే వారు సైతం ఈ రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈపీఎఫ్ రూల్స్ లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఆ మార్పులు ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులకు ఊరటగా మారుతోంది. ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిబంధనలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరట ఇచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మునుపటిలా కఠినమైన షరతులు ఉండవు. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు వినియోగించుకోబోతున్నారు. ముఖ్యంగా విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరబోతుంది. ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ 50,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఆ ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి కనీసం 50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్రయోజనం పొందేందుకు ఉద్యోగి ఖాతాలో నిర్ణయించిన పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడు ఆ షరతును తొలగించారు. కనీస పీఎఫ్ బ్యాలెన్స్ షరతును తొలగించడంతో పాటు ఈ పథకంలో మరొక ముఖ్యమైన మార్పు చేశారు. ఈ పథకం కోసం 12 నెలల నిరంతర సర్వీసును లెక్కించేటప్పుడు ఉద్యోగి కంపెనీలు మారిన సందర్భంలో 2 ఉద్యోగాలు మధ్య 60 రోజుల వరకు గ్యాప్ ఉంటే దాన్ని ఇకపై విరామంగా పరిగణించరు. అంటే ఉద్యోగి 2-3 ఉద్యోగాలు చేసి వాటి మధ్య 2 నెలల కంటే తక్కువ విరామం ఉంటే అప్పుడు అన్ని ఉద్యోగాలు ఒకే సర్వీసుగా పరిగణిస్తారు. అంతేకాకుండా పీఎఫ్ పథకంలో సభ్యుడైన ఉద్యోగి చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ నుంచి 6 నెలల్లోపు మరణించినప్పుడు కూడా వారి కుటుంబానికి ఈ పథకం కింద బీమా మొత్తం ఇస్తారు. అయితే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ రోల్స్ లో నమోదై ఉండాలి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ పథకం ప్రధాన లక్ష్యం. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, మధురై, హైదరాబాద్, కొల్లం, హైదరాబాద్, కన్యాకుమారికి ప్రత్యేక రైలు నడిపించబోతున్నట్టుగా ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ ఉన్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. కాచిగూడ, మధురై రైలును ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 13 వరకు ప్రతి సోమవారం రాకపోకలు సాగిస్తుందని తెలిపింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఇక మధురై, కాచిగూడ రైలు ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రతి బుధవారం రైలు అందుబాటులో ఉండబోతుంది. హైదరాబాద్, కొల్లం రైలు ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి శనివారం, అలాగే కొల్లం, హైదరాబాద్ రైలు ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 13 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. ఇక హైదరాబాద్, కన్యాకుమారి రైలు ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 8 వరకు ప్రతి బుధవారం, కన్యాకుమారి, హైదరాబాద్ రైలు ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి శుక్రవారం రాకపోకలు సాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.